అండి. కళ్యాణి కబుర్లకు స్వాగతం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు 32 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఇప్పటివరకు. వాళ్ళందరికీ స్పెషల్గా నా ధన్యవాదాలు. నా లైఫ్లో నేను ఫాలో అయ్యేటటువంటి ఒక మంచి విషయాలని మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. ఇకపోతే టాపిక్లోకి వెళ్ళిపోదామండి. నా టాపిక్ ఏంటంటే మన మొబైల్ అండి. మన మొబైల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం నిద్ర లేచినప్పటి నుంచి మన ఫోన్ లేనిది మన డే గడవదు. అందరికీ తెలిసిన విషయమేనండి అది. కాకపోతే మనం అట్లీస్ట్ నైట్ టైం అయినా పడుకుంటాం కదా, ఆ టైంలో అయినా దీన్ని మన నుంచి అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. మన హెల్త్కి మంచిది. ఎందుకు చెప్తున్నానంటే, నాకు కూడా అదే హ్యాబిట్ ఉండేదండి. చూడడం, పడుకోవడం, బెడ్ కింద పెట్టేసుకోవడం, ఇవన్నీ చూసిన తర్వాత నాకు కొంచెం చిరాగ్గా, హెడేక్ అలాగా ఉండేది. సో నాకే అనిపించింది, చెప్తున్నారు కదా, ఇంతమంది చెప్తున్నారు, మనం ఫాలో అవ్వాలి, మంచి టిప్ కదా ఇది, హెల్తీగా ఉండొచ్చు అనేసి నేనే అనుకున్నాను. తర్వాత మొబైల్స్ తీసేయడం డే బై డే, అంటే మర్చిపోతాం కదండి. మనం ఒక మంచి హ్యాబిట్ని మనం అలవాటు చేసుకోవాలంటే చాలా టైం పట్టిద్దండి. నాకైతే మా ఇంట్లో మా హస్బెండ్ కాడ నుంచి, పిల్లల కాడ నుంచి, అమ్మో అసలు నేనైతే మొత్తం టోటల్ ఫ్యామిలీ నుంచి దీన్ని బెడ్రూమ్లో నుంచి బయట హాల్లోకి పెట్టే వరకు నాకు 4 months పట్టింది. చాలా టైం తీసుకునిందండి. ఎందుకంటే మనం అలా అలవాటు పడిపోయామన్నమాట. అబ్బో అసలు నైట్ పడుకోవడం, కాసేపు మనం అలా చూసుకోవడం, ఇవి అలవాటు పడిపోయామండి. అలవాట్లో నుంచి మనం బయటికి రావాలంటే కొంత టైం పడుతుంది. మాకు కూడా చాలా టైం పట్టింది. ఇప్పుడు మా వారైతే తనే మొబైల్స్ 2 తీసుకొని బయట పెట్టేయడం, తర్వాత నువ్వు అలారం పెట్టావా అని నన్ను అడుగుతున్నాడు. నేనైతే ఆ విషయంలో చాలా హ్యాపీ అండి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకి మొబైల్ నైట్ టైం రేడియేషన్ ఫామ్ అవుతుందండి. ఈ రేడియేషన్ ఫామ్ వల్ల ఏంటంటే మనకి స్ట్రెస్, కళ్ళు మంటలు, హెడేక్స్ రావడం, ఇంకా చాలా ఉన్నాయండి. అందుకే చెప్తున్నాను. మెయిన్గా మనం ఏంటంటే మొబైల్ని ఎందుకు యూజ్ చేస్తాం, నైట్ అలారం కోసం యూజ్ చేస్తాము. సో నేను చేసుకున్న ఐడియా అండి ఇదిగోండి. ఒక చిన్న అలారం అయితే తెచ్చేసుకున్నానండి. అలారం పెట్టుకోవడం, బెడ్ కింద పెట్టేసి పడుకోవడం అన్నమాట. కొంతమంది అయితే గంట మోగినట్టు లేసేస్తారండి, 5కి 6కి లేసేవాళ్ళు. అది వాళ్ళ అలవాటు. నేనైతే అలా లేలేను కాబట్టి నేనైతే ఇది తెచ్చుకున్నాను. ఇది నిజంగా ఎంతమంది ఇళ్ళలో ఉందో నాకు చెప్పండి. అంటే కేవలం అలారం కోసం మాత్రమే, అందుకని అడుగుతున్నానండి, ఇంకేం లేదు. అంటే నువ్వేదో వాడుతున్నావు, మేము వాడట్లేదు అనేసి కాదని జస్ట్ అడుగుతున్నాను. స్ట్రాంగ్గా ఉంటే మన ఫ్యామిలీని స్ట్రాంగ్గా చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మనం ఫాలో అవ్వాలి. మనం ఫాలో అయ్యామంటే ఆటోమేటిక్గా వాళ్ళు మనల్ని ఫాలో చేస్తారు. ఇప్పుడు పిల్లలు కూడా అలాగే ఉన్నారండి. మనం చెప్తే వినరు, మనల్ని ఎక్కువగా ఏంటంటే వాళ్ళు ఫాలో చేస్తారు. కాబట్టి ఇలాంటి గుడ్ హ్యాబిట్స్ అనేటివి ఫస్ట్ మన నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ముఖ్యంగా మన హస్బెండ్స్ అండి బాగా స్ట్రెస్లో ఉంటారు, ఇంటికి రాగానే చిరాగ్గా ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం సడన్గా ఇలా తీసి బయట పెట్టేసి, ఫోన్ ఎందుకు తెస్తున్నావు నువ్వు అని చేయడం అంటే కష్టమే. వాళ్ళకి అర్థం కాదండి. సో మనమే కొంచెం నిదానంగా చెప్పుకుంటూ మౌల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మా వారే 2 ఫోన్లు బయట పెట్టేస్తాడు. నాకైతే నిజంగా చాలా హ్యాపీ అండి. నేను మర్చిపోయినా కూడా, అంటే నేను మర్చిపోను, అలారం పెట్టేసుకుంటా. ఎప్పుడైనా నేను పెట్టలేకపోయినప్పుడు కూడా తనే తీసుకెళ్ళి 2 హాల్లో పెట్టేస్తాడు. మాకు సపరేట్గా లేదండి, బెడ్రూమ్స్ లేవు, అందరం ఒకే చోట పడుకుంటాము అనేవాళ్ళు కొంచెం దూరంగా పెట్టుకోండి, ఏం కాదండి. అందుకనేసి మన హెల్త్ కోసం మెయిన్ ఇంపార్టెంట్గా చెప్తున్నాను నేను. ఒక మంచి మెసేజ్ అయినటువంటి వీడియో అని మీకు అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు టైం ఎంత అయిందండి? కరెక్ట్గా 8 అయిందండి. సో ఇవాళే స్టార్ట్ చేయండి. మీరు జస్ట్ స్టార్ట్ చేయండి, అంతే. ట్రై చేయండి. మనం కొంచెం స్టార్ట్ చేసి అలవాటు అయిపోద్దండి. మీరు స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కొద్దిగా అలవాటు పడ్డారంటే మీరే ఆటోమేటిక్గా ఆ మొబైల్ అనేది స్కిప్ చేసుకోగలరు. అంటే ఇప్పుడే ఈ క్షణమే ఇలాంటి ఒక మంచి హ్యాబిట్స్ అనేది మనం ఇప్పుడే స్టార్ట్ చేయాలండి. మనం డిలే చేసుకున్నాం అనుకో, రేపు చేసుకుందాంలే, ఎల్లుండి చేసుకుందాంలే. నేను కూడా అంతేనండి. నేను చేంజ్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను.
ఇవాళ నుంచి మీరు ట్రై చేయండి, ట్రై చేస్తున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్.